చేసి ప్రేమతో దేవుని కోపాన్ని రప్పించకుండా పశ్చాత్తాపడి కన్నీరు విడిచి నన్ను క్షమించండి ప్రభువాని నోరు తెరిచి ప్రభుతో మాట్లాడిక మీదటైనా సరే నియమము ప్రకారము పోరాడకపోతే నీకు కిరీటము దొరకదు. నియమం ప్రకారం భక్తి చేయకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. మౌనంగా ఉన్నారు చాలామంది. ఏడ్చి క్షమించయ్యా, ఎంతో కాలంగా మా సేవకులు మమ్మల్ని గద్దిస్తున్నారు, ఎంతో కాలంగా మా సేవకులు మాకు వివరిస్తున్నారు, అయినా మేము లోపడటం లేదు ప్రభువా, క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా కనులమై నోరు చేర్చి ప్రభుతో మాట్లాడు. ఇక్కడ చెప్పే ప్రతి మాట నీ క్షేమం కొరకే, నీ బిడ్డల క్షేమం కొరకే. తమ్ముడు అయ్యా ఏం పర్లేదు అని చెప్పి అశ్రద్ధతో ఉండదు, తమ్ముడు చెల్లి ఏం పర్లేదు అశ్రద్ధ ఉండదు, అది నీ భవిష్యత్తుకి ఎంతో దెబ్బ. ఆ తర్వాత ఏమైపోతావు మనకు తెలియదు. కన్నీరు విడిచి